నమస్తే, వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు చైత్రికా కిచెన్లో 3 రకాల దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఏమాత్రం టేస్ట్కి కాంప్రమైజ్ కాకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ దోశ బ్యాటర్తో కోన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ ఒక్కటేమిటి ఎన్ని రకాలైనా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 3 కప్పులు ఇడ్లీ రైస్ని తీసుకోవచ్చు. ఇడ్లీ రైస్ కనుక మీకు అందుబాటులో లేకపోతే మీరు నార్మల్గా వండుకునే సోనా మసూరి రైస్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత అదే మెజర్మెంట్ ఉన్న కప్పుతో 1 కప్పు మినప్పప్పుని తీసుకోవాలి. అదే సేమ్ కొలతలతో మనం 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/4 కప్పు పెసరపప్పుని వేసి మంచినీళ్ళతో శుభ్రంగా 1కి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతులు అనేవి మనకి ఫెర్మెంటేషన్కి హెల్ప్ అవడమే కాకుండా దోశలో ఒక మంచి రంగు రావడానికి, హోటల్స్లో మనం చూసేటటువంటి గోల్డెన్ కలర్ రావడానికి హెల్ప్ అవుతాయి. సో మెంతుల్ని అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసి చక్కగా కడుక్కొని ఒక 4 నుంచి 6 గంటల సేపు పప్పుని నానబెట్టుకోండి. వేరొక బౌల్లో మీరు ఒక అరకప్పు అటుకుల్ని కూడా వేసి నానబెట్టుకోండి. ఈ అటుకులు వేయడం వల్ల దోశ చాలా మెత్తగా స్పంజీగా వస్తుంది. అలాగే క్రిస్పీగా కూడా మనం వేసుకోవచ్చు. అచ్చంగా హోటల్ స్టైల్ లాగానే వస్తుంది. అవర్స్ తర్వాత ఈ కడిగి పెట్టుకున్నటువంటి పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకునేది ఒకేసారి రుబ్బుకోకుండా 1-2 బ్యాచెస్గా మీరు వేసుకుని రుబ్బుకోవచ్చు. అయితే నానబెట్టిన అటుకుల్ని కూడా ఇందులో కలుపుకొని మీరు మిక్సీ పట్టి దాన్ని మెత్తగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. సో ఈ రకంగా కలిపినటువంటి బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే దోశ బ్యాటర్ చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా నేను రుబ్బి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం గరిటె పెట్టి తిప్పుతుంటే గరిటెకి స్టిక్ అయి ఉంటుంది పిండి అనేది. ఆ కన్సిస్టెన్సీలో మీరు రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత అది మూత క్లోజ్ చేసి 8 గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ మీరు ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అది చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుంది. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని, అలాగే కొంచెం షుగర్ అనేది కలర్ రావడానికి మనం వేస్తున్నాం ఇక్కడ. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ దోశ బ్యాటర్ని దోశ వేయడానికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దోశని ప్రిపేర్ చేసే ముందు తవా అనేది మంచిగా సీజన్ చేసుకోవాలి. తవాని సీజన్ చేసుకోవాలి అంటే దాని ముందు ఒక తడి క్లాత్తో చక్కగా తుడుచుకొని తర్వాత దాని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఆనియన్ స్లైస్తో పైన కొద్దిగా రుద్దినట్టయితే అది సీజనింగ్ అవుతుంది. దాని తర్వాత మీరు దోశ బ్యాటర్ వేసి దాన్ని దోశ షేప్లో స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం నూనెని డ్రిజిల్ చేసుకోవాలి. అది మనకి దోశ మంచిగా రోస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మీకు నచ్చినట్టుగా జీలకర్ర, అలాగే క్యారెట్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని జెంటల్గా స్పాక్యులాతో మీరు గరిటెతో ప్రెస్ చేసి ఒక సైడ్ అంతా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దోశని ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మన చక్కగా రెస్టారెంట్ స్టైల్లో ఉండేటటువంటి ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. సో ఈ దోశని కూడా మీరు చాలా మీ ఫేవరెట్ చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇక సెకండ్ దోశకు కూడా సేమ్ ప్రొసీజర్. మసాలా దోశ ప్యాన్ని సీజన్ చేసుకోవాలి. ఈ దోశకి సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మసాలా దోశ ప్రిపరేషన్లో మనం 2 రకాల వెరైటీలు చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. అవి వచ్చేసి రెడ్ చట్నీ అనేది మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటాము. తర్వాత బంగాళదుంపతో కలిపి ఒక స్టఫింగ్ ఉంటుంది. ఆ స్టఫింగ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుని రెడ్ చట్నీని పైన అప్లై చేయాలి. దాని తర్వాత మీకు నచ్చినట్టుగా ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకుని పొటాటో స్టఫింగ్ని కూడా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది ఈవెన్గా కలర్ వస్తుంది. సో మీకు చూసినట్టయితే అది అచ్చంగా హోటల్లో చేసినటువంటి దోశ లాగానే ఉంటుంది. టేస్ట్కి మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అనేది ఉండదు. టేస్ట్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దోశ అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇక మూడవ దోశ కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ వన్ అని చెప్పొచ్చు. అదే కోన్ దోశ. ఈ కోన్ దోశని పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఏదైనా ఫన్ షేప్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా, పేచీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే బ్రేక్ఫాస్ట్ని తింటారు. సో అందుకోసం మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా. సో ఈ కోన్ దోశని కూడా మనం చాలా సింపుల్గా చేసి ఇవ్వచ్చు. మధ్యలో ఒక రకంగా మీరు స్లిట్ చేయాలి. స్లిట్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కోన్ షేప్లో దాన్ని టర్న్ చేసి సర్వ్ చేస్తే కోన్ దోశ రెడీ అయిపోతుంది. సో దోశ చేయడం అంటే పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదండి. మీరు రెస్టారెంట్లో లాగానే ఇంట్లో కూడా చక్కగా చేసి పెట్టుకోవచ్చు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.